వన్ డేకి అడ్జర్న్ చేశారు. ఆఫ్టర్ కరోనా వచ్చాక సాటర్డే వీకెండ్ వచ్చాక ఒక మండే నాడు క్లోజ్ చేశారు. సో ఆ రోజు కరోనా టైంలో మళ్ళీ విమానం టికెట్లు, విమానం రిస్క్, వెళ్తే క్వారంటైన్ ఉంటుందో మళ్ళీ వచ్చాక మళ్ళీ ఏం క్వారంటైనో అర్థం కాని పరిస్థితుల్లో ఒక్కరోజు ప్రాక్టికల్గా మానేసింది. ఒక్కరోజే 5 సంవత్సరాల్లో 2 రోజులు సంతకం పెడతాం మర్చిపోయా. మిమ్మల్ని చూస్తే ఢిల్లీ స్థాయిలో శాసించాలి అని చెప్పేసి ఉన్న ఆశలు తీరా చూస్తే అసెంబ్లీలో ఏ రకంగా ఇమ్మడి పడతారు, అసెంబ్లీలో ఏ రకంగా కొట్లాడతారు. పార్లమెంట్ అంటే కేంద్ర స్థాయి నాయకులు, ఇండియా మొత్తం అంతా అక్కడ కనిపిస్తూ ఉంటుంది. తీరా చూస్తే అసెంబ్లీలో మీ గొంతుక ఏ రకంగా వినిపిస్తుంది, ఏమనిపిస్తూ ఉంటుంది అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత? లేదు, టోటల్ తృప్తితో ఉన్న. పార్లమెంటుకి వెళ్ళలేకపోయినందుకు ఇంత మునుపు రవ్వంత బాధ ఉన్నమాట వాస్తవం. బట్ ఒకసారి ఎన్నిక కంప్లీట్ అయ్యి రిజల్ట్ వచ్చి నేను మళ్ళీ ప్రజాక్షేత్రంలో పడిపోయిన తర్వాత ఆ పనులన్నీ టేకప్ చేసి ప్రజల సహకారంతో జెట్ స్పీడ్లో పనులన్నీ మొదలుపెట్టిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళలేదన్న బాధ లేదు. ఇప్పుడు ఊరికే జనం అంటూ ఉంటారు, అరే చూసి అబ్బాయి నువ్వు పార్లమెంట్లో ఉండుంటే అన్నప్పుడు ఒక క్షణం అలా చిన్న ఆలోచన, తర్వాత వెంటనే చదువుకుంటుంది. అసలు పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ ఏ రకమైన తేడాలు గమనించారు మీరు? అసెంబ్లీకి పార్లమెంట్కి తేడా అంటే ఉంటుంది. పార్లమెంట్ ఈజ్ పార్లమెంట్ అన్డౌటెడ్లీ. బట్ ఇక్కడ ఒకటి చెప్పాలి, నన్ను మొదటి రోజు షాక్కు గురైంది ఏంటంటే అసెంబ్లీ సభ్యుల్ని గేట్ దగ్గర ఆపేశారు. అసెంబ్లీ సభ్యులు గేట్ బయట నుంచి లోపలికి నడిచి వెళ్ళాలి, మీ కారు బయట ఉంటుంది, మళ్ళీ తర్వాత మీరు గేట్ బయటకు వెళ్ళి మీ కారు మీరు ఎక్కాలి అని చెప్పారు. మంత్రులు డైరెక్ట్గా లోపలే దిగుతున్నారు. అదేంటిది అసలు శాసనసభే మా సభ, మంత్రులకి శాసనసభలో మాట్లాడే హక్కు లేదు. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి తప్ప ఒక మంత్రి ఇంకో మంత్రిని ప్రశ్న కూడా వేయలేడు. అసలు మా సభలో మమ్మల్ని బయట నుంచి ఉంటుంటారు బాబు, ఇది అన్యాయంగా ఉందని చెప్పి నేను మంచి మిత్రుల్లో అయ్యన్ పాత్రుడు గారు, మిత్రుడిగా కాక ఒక సాటి శాసనసభ్యుడిగా మా అందరికీ సభాపతిగా ఆయనకి నేను ఎక్కడ భారతదేశంలో ఏ అసెంబ్లీలో కూడా ఇలా లేదు, మరి డిజైన్ లోపమా మరి ఏదన్నా ప్రాబ్లమా తెలీదు, ఏం చేసైనా రాబోయే అసెంబ్లీ సెషన్కి ఎమ్మెల్యేలు గౌరవప్రదంగా గేటు బయట నుంచి విజిటర్ లాగా వచ్చి, మా ఇల్లు అది, మా ఇంటికి నేను ముఖ్య అతిథులేమో కారులో ఇంట్లోకి వెళ్ళి మా ఇంటికి మమ్మల్ని గేటు బయట ఆపి లోపలికి రమ్మంటాం, మా శాసనసభ్యులకి గౌరవం లేదు అంటే ప్రజలేం గౌరవం ఇస్తారు మాకు, ఇది కరెక్ట్గా లేదు అని నేను ఆయనకి నా అభ్యర్థన ఇవ్వటం జరిగింది. ఆయన తక్షణం దిద్దుబాటు చర్యలు, ఒక గేట్లోంచి వచ్చి ఇంకో గేట్లోంచి వెళ్ళడం, ఇటువంటి చర్యలు చేపట్టినట్టుగా నాకు అసెంబ్లీ కార్యాలయం ద్వారా తెలిసింది. అదో కొంచెం షాకు, బయట నుంచో పెడతాం ఏంటని. ఎక్కడ హైదరాబాద్లో కాదు, దేశంలో ఉన్న ఏ అసెంబ్లీలో కూడా అలా లేదు, మా సభ. బట్ అది దట్ అనామలీ గాట్ కరెక్టెడ్. కాబట్టి సో గౌరవ సభగా మారాకే చంద్రబాబు నాయుడు గారు వస్తా అన్నారు. ఆ గౌరవం మా ఎమ్మెల్యేలకు కూడా ఉంటుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా అడుగుపెట్టారు. మేము కూడా శాసనసభ్యులుగా మేము కూడా గౌరవంగా గేట్ లోపలే దిగే గౌరవ సభగా మార్చుకున్నాం. ఇంతకుముందు చూసినట్లయితే మీరు పార్లమెంట్లో కనిపించేవారు, ఈ మధ్య చూసినట్లయితే అసెంబ్లీలో కనిపించబోతున్నారు. మీ శత్రువు కానీ లేకపోతే మీ ప్రత్యర్థి అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు నేరుగా అసెంబ్లీలో ఫేస్ చేసే పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది? మీరు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి అసెంబ్లీలో కనిపించబోతున్నారు. పోరాటాలు ఉంటాయా, వాడివేడిగా ఉంటాయా, చర్చలు కొనసాగుతాయా, ఏ రకంగా ఫేస్ చేయబోతున్నారు? ఆయన వస్తే ఫేస్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ అది మరి ప్రత్యర్థి లేని రణరంగంలాగా అయిపోతుందేమో అని బాధ అయితే ఉంది. మరి అతను వస్తాడో లేడో, అతనికి ప్రతిపక్ష నాయకుడు ఇవ్వలేరు. అదిత్తేనే వస్తా అని చెప్పి పాపం ఆయన సంటి పిల్లవల్ల మాట్లాడుతున్నాడు. మరి అది ఎంతవరకు సాధ్యం? ఇంతకుముందు చూసినట్లయితే వైసీపీ శ్రేణులంతా 151 మంది కనిపిస్తే అసెంబ్లీలో ఈ రోజున 11 మందే. వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డిని ఒక కార్నర్లో మూలకి ఎక్కడో చివరిగా కూర్చోబెట్టారు.
వాళ్ళు అగౌరవపరిచారు అని చెప్పారు గతంలో మీరు. ఇప్పుడు చూసినట్లయితే మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని ఒక మూలన ఒక కార్నర్న కూర్చోబెట్టడం జరిగింది. ఏ రకంగా చూడొచ్చు దీన్ని? అంటే ప్రతిపక్షం ఎప్పుడు ఒక సైడే ఉంటుంది. సో ప్రతిపక్ష సభ్యులు ఎక్కువ ఉన్నప్పుడు అంతే కదా, కాదు కదా. ఇప్పుడు ఒక సైడ్ ప్రతిపక్షానికి ఉంటుంది ఎప్పుడు. అది ఎక్కువ మంది ఉండే కొద్దీ ఆ సైడ్ ఇటు వస్తూ ఉంటుంది. ఇటు పక్క నుంచి పాప అలా చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ మూల ఉన్నాడు. ఆయన మరి ఆయన్ని ఒక మూలకు గెట్టారు అనకూడదుగా. ఇప్పుడు ట్రెజరీ బెంచ్ ఒక మూల నుంచి స్టార్ట్ అవుతుంది, ప్రతిపక్షం ఇంకో మూల నుంచి స్టార్ట్ అవుతుంది. సో ట్రెజరీ బెంచ్ స్టార్ట్ అయిన దగ్గర ఈ మూల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా ముఖ్యమంత్రి వర్యులు. మరి ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఉన్న ప్రతిపక్షంకి ఉన్న నాయకుడు ఆ మూల ఉంటాడు. సో అది ఎనీ అసెంబ్లీ అది సాంప్రదాయం. సో ఆయన అమలు ఉన్నాడు. అది ఒక మూలన పడేశారంటే అలా అదే ఎక్కువ మంది ఉంటే ఒక 50-60 మంది ఒకవేళ నెగ్గుంటే 3 బల్లలాగా వచ్చి ఉండేవారు. ఇలాంటి ఒక రిజల్ట్ ఇస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కేంద్రంలో చక్రం తిప్పేయగలిగే స్థాయి కనుక మనం కట్టబడితే, ఆంధ్ర రాష్ట్రంలో అనేక ఏళ్ల నాటి నుండి ఆకాంక్షించారు స్పెషల్ స్టేటస్ గురించి కావచ్చు, కేంద్రం ఇచ్చే నిధులతో పోలవరం ఫినిష్ చేయాలి అని కోరుకున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడికి అలాంటి హోదానే కట్టబెట్టారు. సో నిజంగా ఆంధ్ర రాష్ట్రం కలలు నెరవేర్చే అవసరాలు కానీ అవకాశం కానీ ఎంత మేరకు ఉంది అని అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఉంది. ఇప్పుడు నిన్న కుమారస్వామి